వచ్చినటువంటి అందరికీ జీన్ ఫ్యాంట్ వేసి ముసలోడు చేసాడు. ఇప్పుడు వైసీపీ ఉందా లేదా అనేది కాదు, మేము అన్ని రాజకీయ పార్టీలను మద్దతు అడుగుతాం. ఆల్ పార్టీస్, సిపిఎం పార్టీని అడిగాం, సిపిఐ పార్టీని అడిగాం, అన్ని పార్టీలను కూడా మద్దతు అడిగాం. సో వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారనేది మాకు తెలియదు. పార్టీలు తమ విచక్షణ ఉపయోగించి వాళ్ళు మద్దతు ఇస్తే మంచిది, ఏ పార్టీ అయినా. తెలుగుదేశం మద్దతు కూడా తీసుకుంటాం, ఇస్తాం. ఖచ్చితంగా గత 14 ఏళ్ళ, ఇప్పుడు ఇది నేను ఈరోజు వచ్చిన వ్యక్తిని కాదు, గత 14 ఏళ్ళుగా పట్టభద్రులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ గురించి కానీ, నోటిఫికేషన్ల గురించి కానీ, డిఎస్సి నోటిఫికేషన్ల గురించి కానీ, వాళ్ళ యొక్క కోచింగ్కి సంబంధించిన విషయాలు కానీ, వాళ్ళ స్టడీ మెటీరియల్ సప్లై చేయటం విషయంలో కానీ, లైబ్రరీల అభివృద్ధిలో కానీ నేను నిర్వహించిన పాత్ర దాదాపు నిరుద్యోగులకి పట్టభద్రులు అందరికీ తెలుసు. మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే డిఎస్సి ఉంది. ఈ రోజున డిఎస్సి గత ప్రభుత్వం దగ్గర నుంచి నోటిఫికేషన్ ఇవ్వాలని మేము ఘర్షణ పడతానే ఉన్నాం. ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా కానీ. అలాగే ఈ ప్రభుత్వం కూడా తొలి సంతకం డిఎస్సి మీద సంతకం చేశారు. 16,347 పోస్టులు. చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తెలిసిన విషయమే. నవంబర్ 6లోగా నోటిఫికేషన్ ఇస్తామన్నారు. కానీ ఈరోజు చూస్తే నోటిఫికేషన్ రాలేదు. రాకపోగా ఇప్పుడు ఏమంటున్నారు అధికారులు, విద్యాశాఖ అధికారులు 10,000 పోస్టులు మిగులు కావచ్చు అంటున్నారు. మరి 10,000 పోస్టులు మిగులైనట్లయితే నోటిఫికేషన్ వస్తుందా రాదా? నిరుద్యోగులకు సందేహం. రోజుకు 200 ఫోన్లు వస్తుంది. నేనేమంటున్నానంటే ఏదైనా సరే మనం మీ తరఫున మాట్లాడాలంటే మీ గొంతుగా నేను ఉంటాను. కాబట్టి నిరుద్యోగులు, ఇతరులు, అలాగే అనేక రకాలైనటువంటి సమస్యలు మనం రిప్రజెంట్ చేస్తున్నాం. కాబట్టి ఈ 2 జిల్లాల్లో ఉన్న పట్టభద్రులు సంపూర్ణ మద్దతు పార్టీలకు అతీతంగా ఇస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను. నోటిఫికేషన్ ఇవ్వాలనేదే మా కోరిక. కానీ ఉన్న వాస్తవ పరిస్థితిని మీకు నేను చెప్పాను. మీరు పాత ప్రకటనలన్నీ చూడండి. నవంబర్ 6లోగా పూర్తి చేస్తూ ఉన్నారు, మార్చిలోగా అన్నారు, ఇప్పుడు జూన్ అన్నారు, ఇప్పుడు లేటెస్ట్గా జూలై అంటున్నట్టు నేను పత్రికల్లో నా పాయింట్ ఏంటంటే వాళ్ళు ఇస్తారా ఎవరు అనేది కాదు, కానీ ఈ నిరుద్యోగ అభ్యర్థుల తరఫున ఒక గొంతుగా వినిపించాలి వాళ్ళకి. శాసన మండలిలో కావచ్చు, బయట కావచ్చు. ఆ గొంతుగా నేను ఉంటానని చెప్తున్నాను. మాకేమనిపించలేదు. మేము నమ్మేది ప్రజలను నమ్ముతున్నాం. ప్రజల మీద మనకు విశ్వాసం ఉంది. కార్యకర్తలను మా కార్యకర్తలు మాది సైలెంట్గా మా పని మేము చేస్తున్నాం. ఓటర్లను ప్రత్యక్షంగా కలుస్తున్నాం. అట్టహాసాల మీద మాకు నీకు కొత్త కాదు, నాకు కొత్త కాదు. మా ప్రచారం ఇది 7వసారి మేము నామినేషన్ వేయటం, పీడీఎఫ్ అభ్యర్థులు. అది ఎలా వేస్తున్నాం మీకు తెలుసు. కాబట్టి మేము నమ్మేది ఏంటంటే మేము ప్రజల్ని నమ్ముతున్నాం, గ్రాడ్యుయేట్ ఓటర్లను నమ్ముతున్నాం. వాళ్ళు మాకు సంపూర్ణ మద్దతు ఇస్తారని విశ్వసిస్తాం. నేను ఏం చెప్తానంటే ఆల్రెడీ అటు ప్రభుత్వ పక్షాన 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంతమంది ఎమ్మెల్సీలు ఉన్నారు. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కావాల్సింది ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ప్రజల సమస్యల్ని ప్రతిబింబించటం, అలాగే ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఈ నిరుద్యోగులు, గ్రాడ్యుయేట్స్ ఎవరున్నారో వీళ్ళ సమస్యలను అక్కడ చెప్పగలగటం. కాబట్టి అవి నేను చెప్తాను. వాస్తవం చెప్పాలంటే ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేవాళ్ళు కూడా కావాలి. సాధారణంగా ప్రభుత్వంలోకి రాగానే వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ కూడా భజన చేస్తూ ఉంటారు, మీరు లేకపోతే ఈ ప్రపంచం లేదని. కానీ ఎవరు లేకపోయినా ఈ ప్రపంచం ఉంటుంది. అది వాస్తవాలు చెప్పి ఇదిగో ఇది వాస్తవాలు అని శాసన మండలిలో గతంలో నేను అలా మాట్లాడాను.
నా స్పీచ్లన్నీ కూడా రికార్డ్ అయ్యి ఉన్నాయి, మీరు చూడవచ్చు. కాబట్టి శాసన మండలిలో ఈ రోజున్నటువంటి పరిస్థితుల్లో ఒక ప్రతిపక్షం, నిర్మాణాత్మక ప్రతిపక్షం అవసరం. ఆ పాత్ర పీడిఎఫ్గా మేము పోషిస్తామనేది నేను చెప్పదలుచుకున్నాను. అందరినీ ఓపెన్ అప్పీల్ ఇస్తున్నాం, ఓపెన్ అప్పీల్, ఎవరైనా సరే అందులో పాల్గొవచ్చు. కానీ సాధారణంగా మా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. 2 జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో మా యూనియన్స్, మా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరు కాబోతుంది. అనేక అంశాలు ఉన్నాయి, అనేక అంశాలు. ఇప్పుడు ఈ ఊరిలోనే మీరు చూస్తే, ఇప్పుడు అమరావతి రోడ్లో ప్రభుత్వ నర్సింగ్ కాలేజ్, ఆ నర్సింగ్ కాలేజీ మీరు రికార్డు చూసుకోండి. ఆ రోజు నేను, రాయపాటి శ్రీనివాస్ గారు లెటర్ పెట్టి ఎమ్మడి పడితే ఆ నర్సింగ్ కాలేజ్ శాంక్షన్ అయింది. మీరు చూడండి, జనరల్ ఆసుపత్రి పక్కన. అలా కొండవీడి కోట ఉంది, ఈరోజు అక్కడ ఘాట్ రోడ్డు ఉంది 34 కోట్లతో. ఆ ఘాట్ రోడ్ నిర్మాణంలో మొదటిసారి ముఖ్య పాత్ర పోషించింది మేమే. ఆ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారితో ముందు 5 కోట్లు శాంక్షన్ చేయించేది. అలాగే ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ యూనిట్ ఉంది, ఆ డయాలసిస్ యూనిట్ కూడా మేము ఈ ప్రజలకు సంబంధించినటువంటి అంశం. ఇవి కాకుండా రైతాంగానికి సంబంధించి కౌలు రైతులు, కల్తీ విత్తనాలు జేసీ దినేష్ కుమార్ గారు జాయింట్ కలెక్టర్గా ఉన్నప్పుడు రైతులకి కంపెనీల చేత 70 లక్షలు చెల్లించేటట్టు, కేవలం అది నేను ఊహించిన కాదు. అట్లాగే జాబ్ క్యాలెండర్లు నిరుద్యోగులకు సంబంధించి ఎప్పటికప్పుడు ఆ నోటిఫికేషన్ల కోసం ఒత్తిడి తేవటం. ఈరోజు గ్రూప్ 2 పరీక్ష రేపు జరగబోతుంది, ఆ నోటిఫికేషన్ వచ్చిందంటే కేవలం మేము చేసిన కృషే కారణం. అలాగే డిఎస్సి ఎప్పటికప్పుడు లైమ్ లైట్లో ఉండి ఆ నోటిఫికేషన్లు ఇవ్వడానికి మేము చేస్తున్న కృషి కారణం. అలాగే స్టడీ సర్కిల్స్, గవర్నమెంట్ స్టడీ సర్కిల్స్ అనేక చోట్ల పెట్టించి అవి నడిపించడానికి మేము ప్రధాన పాత్ర పోషి. అలా అనేక అంశాలు ఉన్నాయి. అవి రేపు మేము మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయబోతున్నాం. ఆ సాధించిన అంశాలు కూడా అందులో ప్రస్తావన చేయబోతున్నాం. అది మొన్న మనం డిఆర్సీలో కూడా మాట్లాడాం, మీరు విన్నారు. కౌలు రైతులకి సిసిఆర్సి కార్డులు ఇస్తున్నారు. గత ప్రభుత్వంలో ఏం జరిగిందంటే, సిసిఆర్సి కార్డు ఇవ్వాలంటే భూ యజమాని సంతకం ఉండాలన్న. భూ యజమాని ఎవరు సంతకం పెట్టరు. ఇప్పుడు అది తీయించేస్తున్నాం. కానీ అసలు సమస్య ఏంటంటే, కౌలు రైతు సిసిఆర్సి కార్డు ఇచ్చి బ్యాంక్కి వెళ్ళేసరికి బ్యాంకులో ఆల్రెడీ భూ యజమాని ఆ లోన్ తీసుకుని ఉంటున్నాడు. అర్థమైంది ఇష్యూ. భూ యజమాని ఉంటాడు కదా, అతను ఆల్రెడీ లోన్ తీసుకుని ఉంటున్నాడు, అతనికి హక్కు ఉంది. అందుకని మేము చేస్తున్న సజెషన్ ఏంటంటే, భూ యజమానికి భూమి మీద లోన్ ఇవ్వండి, కౌలు రైతుకి పంట మీద లోన్ ఇవ్వండి అనేది అది బ్యాంకర్స్ నిర్ణయం చేయాలా. ఆ మేరకు ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం. అంటే పీడిఎఫ్ అభ్యర్థిని ప్రకటించాలంటే దానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ప్రాసెస్ అంటే వాళ్ళలాగా మేము ఏకపక్ష నిర్ణయాలు తీసుకోలేము. మా యూనియన్స్ అన్నింటినీ, మా సంఘాలన్నింటినీ, ఇప్పుడు మన 2 జిల్లాలు 6 జిల్లాలు అయ్యి 6 జిల్లాల మా యూనియన్ సమావేశమై నిర్ణయించాలి. ఓ డెమోక్రటిక్ ప్రాసెస్ మరి. అది కాస్త ఆలస్యమైన మాట వాస్తవం. కానీ ఈలోగా ఈ రాజకీయ పార్టీలు సంప్రదించడాలు ఏమీ లేవు, ఎవరేం చేయలేదు. ప్రజాస్వామ్యంలో ఎవరిష్టం వాళ్ళది. మా ఇష్టం మేము పోటీ చేస్తాం. అంటే అవతల రాజకీయ పార్టీలు చెప్పినట్టు మేము వింటామా ఏంటి? నేను నమ్మేది చరిత్ర నిర్మాతలు ప్రజలు, వాళ్ళు నిర్ణయిస్తారు. 7 నెలల్లో ఏం జరిగింది, వాళ్ళు ఏం చేశారు, అవన్నీ కూడా ప్రజలు నిర్ణయిస్తారు. అంటే నిరుద్యోగ వృత్తి, అవును, అంటే నువ్వు చెప్పింది వాస్తవం భాస్కర్.
మేము ఏంటంటే నిరుద్యోగ భృతి కంటే కూడా నేను ఫోకస్ పెట్టింది పోస్టులకు నోటిఫికేషన్లు, స్టడీ సర్కిల్స్ అంటే ఫ్రీ కోచింగ్ స్టడీ సర్కిల్స్, లైబ్రరీస్ డెవలప్ చేయటం, వీటి వల్ల ఎక్కువ బెనిఫిట్ జరుగుతుంది ఆ భృతి. అందుకని ఇప్పుడు వాళ్ళు హామీ ఇచ్చారు కాబట్టి ఏం చేస్తారో చూద్దాం. అవును, ఖచ్చితంగా చేయొచ్చు. అసలు మీ అందరికీ ఒక విషయం చెప్తాను. ఇప్పుడు ఉపాధ్యాయ నియోజకవర్గం కానీ గ్రాడ్యుయేట్ నియోజకవర్గం కానీ, గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం ఓట్లు వేసేది గ్రాడ్యుయేట్స్, పోటీ చేసేవాళ్ళు నిరక్షరాస్యుడిగా చేయొచ్చు. వాళ్ళకేమీ అక్షరాలు రావాల్సిన అవసరం లేదు. ఉపాధ్యాయ నియోజకవర్గంలో ఓట్లు వేసేది ఉపాధ్యాయులు, పోటీ చేసేది ఉపాధ్యాయులు కావక్కర్లా, చదువుకోక్కర్లా. కాబట్టి రాజ్యాంగం అవకాశం ఉంది, రాజకీయ పార్టీలకు హక్కు ఉంది, నేనేం కాదంటాను. కానీ ఒక సాంప్రదాయాలు కొన్ని రాజకీయాల్లో కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, కన్వెన్షన్, ట్రెడిషన్స్. ఆ సాంప్రదాయాలు ఏంటంటే గతంలో ఈ ఎన్నికల్లోకి రాజకీయ పార్టీలు పెద్ద ఎంటర్ అయ్యేవి కావు. అందువల్ల మనలాంటి వాళ్ళని గెలిచి ప్రజల సమస్యలు నిజాయితీగా చెప్పడానికి, లేకపోతే చుక్కారామ ఎలా గెలుస్తాడు, నాగేశ్వర్ ఎలా గెలుస్తాడు, నేను ఎలా గెలుస్తాను, ఆ రోజున ఆ సాంప్రదాయం. కానీ ఇప్పుడున్న రెండు పార్టీలు కూడా ఆ సాంప్రదాయాలు గాలిలోకి వదిలేసి అనేది మా విమర్శ. హక్కు ఉంది, హక్కుని మనం అవును. గత 6 ఏళ్లుగా గ్రాడ్యుయేట్స్ ఇప్పుడు గత 6 ఏళ్ళది చెప్తాను నీకు. గత 6 ఏళ్లలో డిఎస్సి నోటిఫికేషన్ కోసం గత గవర్నమెంట్తో కొట్లాడాం. బొత్స సత్యనారాయణ గారు విద్యామంత్రి, మీకు తెలుసు. మేము కొట్లాడబట్టే 6100 పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వడానికి ఆయన నోటిఫికేషన్ కూడా జారీ చేసి, సరే ఈ ప్రభుత్వం వచ్చింది, అది రద్దు అయింది. ఈరోజు డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుందంటే మా పీడిఎఫ్ మీకు హౌస్లో రికార్డ్ అయ్యింది మొత్తం కూడా శాసనమండలి. రెండోది జాబ్ క్యాలెండర్ ఇస్తామని అప్పట్లో ప్రభుత్వం చెప్పింది, మీకు గుర్తుండి, అది ఇవ్వలేదు. సో జాబ్ క్యాలెండర్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి మనం కొట్లాడాం. దానివల్లే కనీసం ఇప్పుడు గ్రూప్ 2, గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. మూడోది కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అందరూ గ్రాడ్యుయేట్స్, వాళ్ళకి వేతనాలు పెంచడం కానీ, వాళ్ళకి సంబంధించి కొన్ని సర్వీస్ రూల్స్ రావటం కానీ, వాటన్నిటి కోసం మనం పనిచేసాం. ఇప్పుడు ఉదాహరణకు అంగన్వాడీలు ఉన్నారు, అంగన్వాడీలు 1,00,000 మంది ఉన్నారు. 1,00,000 మంది అంగన్వాడీలో 50,000 మంది గ్రాడ్యుయేట్స్, వాళ్ళు కూడా చదువుకున్నారు. వాళ్ళు మొన్న డిసెంబర్ 12 42 రోజులు సమ్మె చేశారు, ప్రభుత్వం పట్టించుకోవాలి. మొత్తం ఆ సమ్మెని మనం పీడిఎఫ్ ఎమ్మెల్సీలుగా బలపరిచి దాన్ని కొలికి తెచ్చి ఆ 50,000 మందికి మనం న్యాయం చేసినట్టే కదా. అట్లా రకరకాల వింగ్స్లో ఉన్నారు గ్రాడ్యుయేట్స్. ఆయా రంగాల్లో ఇష్యూస్ వచ్చినప్పుడల్లా కూడా మనం వాటిని రిప్రజెంట్ చేస్తాం. దాని మీద మనోహర్ గారితో మనం మాట్లాడాము. వాస్తవంగా ఏంటంటే ఉపాధ్యాయులకి కొన్ని సెలవులు ఉంటాయి, మీకు తెలుసు కదా. ఒక 22 సెలవులు వాళ్ళు అఫీషియల్గా పెట్టుకోవచ్చు. ఆ సెలవులకు సంబంధించి అంటే ఒకే రోజు ఎక్కువ మంది పెట్టకూడదు, ఇదంతా ఉంది. దానికి ఉన్న రూల్ పొజిషన్ ఏంటంటే ఒక పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయుల్లో 50% మించి పెట్టకూడదు, అది రూల్ పొజిషన్. అంటే రూల్ కింద ఒక పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు అంటే ఒక పాఠశాలలో 22 ఉన్నారనుకోండి, 11 మంది మించి పెట్టుకోవచ్చు, 11 దాకా పెట్టుకోవచ్చు. ఆ రోజు సార్ వెళ్ళినప్పుడు, మంత్రి గారు వెళ్ళినప్పుడు 22 మంది ఉన్నారు ఆ స్కూల్లో, 7 పెట్టారు. రకరకాల రీజన్స్, ప్రెగ్నెంట్ లేడీ ఉంది, జబ్బు, అందుకని ఆ రోజు అది పెట్టడం, ఒకే రోజు ఎక్కువ మంది పెట్టకూడదు అనేది ఒక సాంప్రదాయం, పిల్లలు నష్టపోతారు కాబట్టి ఆ మేరకు మనం బలపరుస్తాం. రూల్ పొజిషన్కి వస్తే మాత్రం ఆ రోజు 7 పెట్టుకునే హక్కు ఉంది. అది మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం, ఆయన కూడా స్పందించారు. అందుకనే ఉపాధ్యాయులకి ఇచ్చిన షోకాజ్ నోటీసులు కూడా వెనక్కి తీసుకోవడం జరిగింది. 7వ తేదీన కృష్ణా గుంటూరు జిల్లాల శాసనమండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి జరిగే ఎన్నికల్లో అనేక సంఘాలు, ప్రజా సంఘాల మద్దతుతో
ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ పీడీఎఫ్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. ఈ నేపథ్యంలో 10వ తేదీన ఆ రోజు నామినేషన్ చివరి తేదీ 10వ తేదీ సోమవారం నాడు నేను నామినేషన్ వేయబోతా ఉన్నాను. 10వ తేదీన ఉదయం శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో 10 నుంచి 12 గంటల వరకు సభ జరుగుతుంది. నన్ను బలపరిచేటటువంటి అనేక సంఘాలు నాయకులు ఆ సభలో పాల్గొనబోతూ ఉన్నారు. 12 గంటలకి వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్ళి ఈ నామినేషను వేయబోతా ఉన్నాను. ఈ నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ ద్వారా గుంటూరు జిల్లా ప్రజలకి, అలాగే అనేక ఈ నియోజకవర్గంలో ఇప్పుడు దాదాపు 6 జిల్లాలు ఉన్నాయి. 6 జిల్లాల మిత్రులకి, అలాగే వివిధ సంఘాల నాయకులకి, కార్యకర్తలకి, కార్మిక సంఘాల నాయకులకి, మేధావులందరికీ కూడా ఈ మీడియా ద్వారా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా 3 అంశాలు నేను ప్రస్తావించదలుచుకున్నాను. మొదటిది 2007లో శాసన మండలి తిరిగి పునరుద్ధరించిన తర్వాత ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో 8 టీచర్ల నియోజకవర్గాలు, 8 పట్టభద్రుల నియోజకవర్గాలు ఉండేవి. వాటిల్లో మేము సిఐటియు, యూటీఎఫ్ తదితర సంఘాల మద్దతుతో పోటీ చేసి ఆ రోజున 8ట్లో 7 గెలుపొంది పీడీఎఫ్గా ఏర్పడి ఆ రోజు నుంచి పనిచేస్తున్నాం. 2007 నుంచి ఇది 2025 ఈ 18 ఏళ్లలో కూడా 14 మంది పీడీఎఫ్ తరఫున ఎమ్మెల్సీలుగా గెలుపొందడం జరిగింది. ఈ 14 మంది కూడా స్పష్టంగా ఒకటి రాజ్యాంగ లక్ష్యాలకి కట్టుబడి పనిచేశాం, 2 నిజాయితీగా నిబద్ధతతో పనిచేశాం, 3వది సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, నిరుద్యోగులు, కౌలు రైతులు, అంగన్వాడీలు, ఆశాలు, ఇలా ఏ వర్గానికి సంబంధించినటువంటి అంశాన్నైనా శాసన మండలిలో మేము ప్రస్తావించాం. ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించాం, ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చాం. ఈ సంఘాలు బయట చేసే ఉద్యమాలన్నిటికీ మేము సంపూర్ణ మద్దతు ఇస్తూ వచ్చాం. ఇక 2వ అంశం, భారత రాజ్యాంగం శాసనసభలు, లోక్సభలు సృష్టించింది. వాటిల్లో పోటీ చేసే అవకాశం భారతీయ పౌరుల 25 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళందరికీ ఇచ్చింది. వాటిల్లో రాజకీయ పార్టీలు పోటీ చేస్తున్నాయి, గెలుపొందుతుంది. ఈ రాష్ట్రంలో 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది 151 సీట్లు. ఇప్పుడు 2024లో కూటమి 164 సీట్లు గెలుపొంది. దాన్ని మేమేం ప్రశ్నించడం లేదు. కానీ అదే సమయంలో రాజ్యాంగ నిర్మాతలు శాసన మండలిలో ఒక 5 సీట్లు గ్రాడ్యుయేట్స్కి, ఒక 5 సీట్లు టీచర్లకి కేటాయించారు. ఈరోజు ఈ సీట్లలో కూడా రాజకీయ పార్టీలు చొచ్చుకు వచ్చేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందువల్ల స్పష్టంగా ఈ సమాజంలో ఇప్పుడున్నటువంటి రాజకీయ నేపథ్యంలో పేద ప్రజల యొక్క, అణగారిన వర్గాల యొక్క, వివిధ సమస్యలకు గురవుతున్నటువంటి వాళ్ళ యొక్క సమస్యలు ప్రస్తావన చేయడానికి మేము శాసనమండలిని ఒక వేదికగా చేసుకుంటాం. నేను ఇంతకుముందు 2 సార్లు టీచర్ ఎమ్మెల్సీగా, ఒకసారి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలుపొందిన విషయం మీకు తెలిసింది. ఈ 14 ఏళ్లలో కూడా కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించిన అనేక సమస్యలు, అది శాసనమండలిలో కావచ్చు, జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశాల్లో కావచ్చు, జిల్లా పరిషత్ సమావేశాల్లో కాదు, వీటన్నిటిలో ఏ సమస్య ఉన్నా ప్రస్తావన చేశాను. ఉదాహరణకు గుంటూరు జిల్లాలో గుంటూరు ఛానల్ ఉంది. ఎవరి గురించి అంటే కంటే నేను ఎక్కువ దాని గురించి ప్రస్తావన చేశాను, ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నాను. పల్నాడు జిల్లాలో వరికిపూడి సెల నిర్మాణం జరగాలనేది పల్నాడు ప్రజల చిరకాల వాంఛ. దాన్ని రాజకీయ నాయకులు వదిలేసినా నేను పట్టుకుని కొనసాగిస్తానే ఉన్నాను. అలాగే కౌలు రైతులు, బహుశా ఇక్కడ ఉన్న పాత్రికేయ మిత్రులకు కూడా తెలుసు, కౌలు రైతుల గురించి డిఆర్సీ మీటింగులో నేను మాట్లాడినన్ని సార్లు ఎవరో మాట్లాడి ఉండరు. అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ప్రజల పక్షం, బాధితుల పక్షం, అణగారిన వర్గాల పక్షం. దానికోసం నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. అందువల్ల మీ ద్వారా, మీడియా ద్వారా నా విజ్ఞాపన ఏంటంటే కృష్ణా, గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఓటర్లు అందరూ కూడా ఫిబ్రవరి 27వ తేదీన తమ తొలి ప్రాధాన్యత ఓటు నాకు వేసి గెలిపిస్తే
మేము ఎప్పటిలాగే ఖచ్చితంగా ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఒక ప్రజల గొంతుగా కొనసాగుతామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాను. నీకు తెలుసు, నేను ఇప్పుడు 4 సార్లు పోటీ చేసా, 3 సార్లు గెలిచా, ఒకసారి ఓడిపోయిన మరునాడే మన పని మనం చేసాం. ప్రజా జీవితంలో లేకుండా వ్యాపారాలు చేసుకునేవాడికి భయం, వాడి వ్యాపారం పోద్దామని. మనకేం వ్యాపారాలు లేవు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు లేవు. గెలిచామనుకో ప్రజలకు సేవ చేస్తాం అఫీషియల్గా, ఓడిపోయామనుకో మా ఉద్యమాల ద్వారా సేవ చేస్తాం. అందుకే ఏ గవర్నమెంట్ ఉన్నా పీడీఎఫ్ ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షం, అది మా స్లోగన్. అంటే ఒక కన్స్ట్రక్టివ్ అడ్డగోలు నిర్ణయాలు చేయం. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్సీ అయ్యానికి ఆయన 2 సంవత్సరాలు 4 నెలలు ఉన్నాడు. ఆ టైంలో ఆయన త్రిబుల్ ఐటీలు పెట్టాడు. దాన్ని గట్టిగా బలపరిచిన వాళ్ళు నేను. త్రిబుల్ ఐటీలు పేద ప్రజలకు ఉపయోగం, గ్రామీణ విద్యార్థులకి ఉపయోగం. గ్రామీణ విద్యార్థులకు మీకు తెలుసు కదా, నిజంగానే ఇవాళ త్రిబుల్ ఐటీల్లో సీటు రావడం అంటే పిల్లలు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. రెండోది ఆయన ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాడు, దాన్ని నేను బలపరిచాం. అదే సమయంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 2 ఏళ్లలోనే మేము చేసిన ఆందోళనలో 5 సార్లు అరెస్ట్ అయ్యారు. ఆ కేసులు ఇప్పటికీ నడుస్తుంది. అదే ఇది ప్రజా వ్యతిరేక విధానాలు మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. అదే సమయంలో ప్రభుత్వం ఏదైనా ప్రజలకు మంచి చేస్తే మేము మంచి ఏదనేది ప్రజలకి ఏది ఉపయోగపడుతుంది అనే దాన్ని బట్టి మేము నిర్ణయిస్తాం. ఎందుకు అడగట్లా మీరు వ్యాపారాలు చేయటం ఎందుకని? వాళ్ళు చేసిన రాజకీయం కదా. అంటే నేను వాళ్ళు కాదంటే, నువ్వు చెప్పేవాళ్ళు ఒక 1%, 2% ఉంది. కానీ అదే సమయంలో కష్టపడే ఉపాధ్యాయులు 60-70% ఉంటున్నారు, కనీసం 80%. మన అందరినీ ఒక ఘాటను కట్టి వీళ్ళంతా వ్యాపారం చేస్తున్నారు, వీళ్ళంతా చీటీలు వ్యాపారం చేస్తాం అంటే ఎంతవరకు సమంజసం అంటాం? వాళ్ళని ఎలా అరికట్టాలా 1%, 2% దాన్ని మనం ఆలోచన చేసి కూర్చుని మన సంఘాలు మనం ఆలోచన చేయాలి. కానీ అందరూ ఇదైతే ఆ స్కూళ్ళు ఎట్లా నడుస్తాయి అట్లా? ఆ గుంటూరు జిల్లాలో 15,000 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. అందులో ఆ రకంగా చేసేవాళ్ళు 50 మందో 30 మంది ఉంటే ఉండొచ్చు. దాన్ని ఎలా అరికట్టాలి ఏంటనేది ప్లాన్ చేసి